ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆత్మీయ గోదావరి భీమవరం రావడం జరిగింది. ఈ రోజుల్లో మా ప్రస్తుత పరిస్థితుల్లో స్పీడ్ యుగంలో ప్రపంచం అంతా మనిషిని మనిషి కొట్టుకుని రకరకాల ఇబ్బందులు, కక్షలు, కారణ్యాలతో ఉన్న జరుగుతుంది ఈ ప్రపంచంలో. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ దొరుకుతాయి. ఈ సహజయోగం అనే ధ్యానం వల్ల ఇది సాధ్యం అవుతుంది అని మనకు తెలియజేయడానికి భీమవరంకు చెందిన కొత్తపల్లి కృష్ణరాజు గారు, వారి సతీమణి శ్రీమతి విజయలక్ష్మి గారు మన దగ్గర ఉన్నారు. వారిని ఈ సహజయోగ ధ్యానం ద్వారా ఏ విధంగా ఇది సాధ్యం అవుతుంది అని వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం కృష్ణరాజు గారు. అమ్మ నమస్కారం అండి విజయలక్ష్మి గారు. చాలా సంతోషం అండి ఈ రోజు మిమ్మల్ని భీమవరంలో ఈ విధంగా కలవడం. ఈ సహజయోగ ధ్యానం గురించి మేము అన్ని చోట్ల విన్నామండి. ఈ ధ్యానం చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నామని అందరూ చెప్తున్నారు. మీ ద్వారా ఈ సహజయోగ ధ్యానం ఏమిటి తెలుసుకుందామని వచ్చామండి. మీ అనుభూతులు, మీ చూడడానికి చక్కగా ఆది దంపతులు శివపార్వతుల్లో ఉన్నారు. చాలా సంతోషం, మిమ్మల్ని కలవటం చాలా హ్యాపీగా ఉందండి. పెద్దవారు మీ ద్వారా ఈ సహజయోగ ధ్యానం ద్వారా ప్రజలందరికీ, ముఖ్యంగా మా ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకి ఈ మెడిటేషన్ ద్వారా పొందే ఆనందాన్ని మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఈ మెడిటేషన్ మీరు ఎలా తెలిసిందండి? యాక్చువల్గా ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఆ వివరాలు కొంచెం తెలియజేయగలరు? చాలా సంతోషం అండి మీరు ఇలా అడిగినందుకు. సహజయోగం గురించి ఎప్పుడు మనం మాట్లాడుకున్నా ఎప్పుడు కూడా ఆనందం దొరుకుతూ ఉంటుందండి, బాగా దొరుకుతూ ఉంటుంది. అంటే మేము సహజయోగంలోకి వచ్చి సుమారుగా 25 సంవత్సరాల పైనే అయ్యిందండి. మేము సహజయోగంలోకి వచ్చి ఓకే, 25 సంవత్సరాలు కన్నా బాగా ముందండి. ఇంకా ఇంచుమించుగా 28 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా అవ్వచ్చు. అది ముందు మాకు ఇక్కడ మన భీమవరంలోనే గోపాలకృష్ణరాజు గారు అని ఆ దంపతులు ఇద్దరు కూడా, వారు కొంతమంది సహజయోగులు కలిపి అక్కడక్కడ ధ్యానాలు చేసుకుని ఆయన స్ప్రెడ్డింగ్ గురించి ప్రతి ఒక్కరిని కలవటం, స్ప్రెడ్డింగ్ ప్రతి ఒక్కరికి చెప్పటం మన గోపాలకృష్ణ గారు దంపతులు ఓకే, బాగా స్ప్రెడ్డింగ్ గురించి చెప్పడం అన్ని జరిగింది. ఆ విధంగా మేము ఆయన కలుసుకోవడం జరిగింది. ఆయన మా ఇంటికి వచ్చారు, ప్రత్యేకంగా అని చెప్పారు, మా వారి గురించి చెప్పారు. ఆ రోజు మేము కొద్ది తేలిగ్గా తీసుకున్నాం బాగా. అంటే ఇది జనరల్గా ప్రతి చోట ఏవో జరుగుతాయి కదా కార్యక్రమాలు, అలాగే తేలిగ్గా తీసుకున్నాం. ఆయన ఏం చేశారంటే మాకు సహజం గురించి చెప్పి మదర్ ఫోటో ఒకటి ఇచ్చి మాకు రోజు మెడిటేషన్ విధంగా చేసుకోండి అని చెప్పారు. సర్లే ఇంకా ఆయన ఇచ్చారు కదా అనే ఉద్దేశంతో మేము ఫోటో అలా పెట్టడం జరిగింది. కాకపోతే ఆయన ఏం చేసేవారంటేనండి, ఇలా చెప్పిన తర్వాత ప్రతి ఊరు ఎక్కువ ఆయన ఇంటికి వస్తూ ఉండేవారండి. రాగానే మదర్ దగ్గరికి వచ్చి మదర్ ఫోటో చూసి వీళ్ళు రోజు పువ్వులు పెడుతున్నారా, దీపారాధన చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, వీళ్ళు అసలు కనీసం మెడిటేషన్ చేసుకుంటున్నారా లేదా అని ఆయన శ్రద్ధ తీసుకునేవారు. అలా శ్రద్ధ తీసుకోవటం వల్ల మేము అయ్యో ఆయన వస్తున్నారు, తల్లి దగ్గర కూర్చోవాలి, తల్లి దగ్గర పువ్వులు పెట్టాలి అని అలాగా ఆ థాట్స్లోకి అలా వచ్చేవాడిని. తర్వాత మేము మొట్టమొదటిలో ఈ యువశక్తి వాళ్ళు కూడా ఇక్కడ ఉండేవారు, వాళ్ళు బ్యానర్లు కడతా ఉండేవారు, అన్నీ చేస్తూ ఉండేవారు. మేము ఆ టైంలో మాకు అనుభవం తక్కువ కాబట్టి మేము ఏంటి పాపం కుర్రోళ్ళందరూ చదువులు మానేసి ఇలా చేస్తున్నారు ఏంటని చెప్పి అనుకునేవాళ్ళం. ఆ తర్వాత మేము నెమ్మదిగా ఈ ధ్యానంలోకి ఆయన ప్రోత్సాహంతో మేము మదర్ దగ్గర కూర్చుని ఇలా చేసుకునే అవకాశం మనకు దొరికింది. తర్వాత మాకు మొట్టమొదటిలో ఒక 2 నెలలు 3 నెలల వరకు పెద్దగా ఏం తెలిసేది కాదు, ఏదో ధ్యానం చేసుకుంటున్నామని అనుకునేవాళ్ళం తప్ప మాకు దాంట్లో అనుభవం తెలియలేదు. అవునండి. ఒక రోజు ఒకరింటికాడ మెడిటేషన్ పెట్టారు, కార్యక్రమం పెట్టారు. పెట్టినప్పుడు మేము మా ఇద్దరం కూడా వెళ్ళటం జరిగింది అక్కడికి. అప్పటికే కార్యక్రమం పూర్తవుతుంది. ఆ టైంలో వెళ్ళి నేను ఇంకా ఫ్రంట్లో ఖాళీ ఉందని చెప్పి ఫ్రంట్లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నాకు మరి ఎలా జరిగిందో తెలియదు, వెంటనే థాట్లెస్లోకి వెళ్ళాను. ఏ ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళాను. ఆటోమేటిక్గానే ఉరికి వెళ్ళి కూర్చున్నాక మెడిటేషన్ థాట్లెస్లోకి వెళ్ళాను. కొత్తలోనే అంటే నేను సహజంలోకి వచ్చిన ఒక 3 నెలలకి నాకు ఆ అనుభవం దొరికింది అక్కడ. అప్పుడు నేను వీళ్ళు మెడిటేషన్ అయిపోయిందండి, వాళ్ళు లేచారు, హారతి ఇవ్వడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు, కానీ నేను లెగలేదు, అక్కడ కూర్చున్నాను, అలాగే ఉన్నాను. నాకు చాలా ఎంజాయ్ చేశాను. నాకు దొరికిన ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఎంజాయ్, ఆ ఎంజాయ్ టైంలో నేను చాలా ఎంజాయ్ చేశాను. అప్పుడు నాకు రుచి దొరికింది, ఓహో ఇదే సహజయోగం అంటే, ఇదే ఇంత ఆనందం, ఈ 2 నిమిషాల్లో ఇంత ఆనందం ఉంటుందా అని నేను అనుభవపూర్వకంగా పొందాను అనమాట. పొందిన తర్వాత
ఇంక అక్కడి నుంచి మేము కంటిన్యూ అయ్యాము దాంట్లో. అంటే మేము కంటిన్యూ అవ్వటానికి ఆ తల్లి సహకారంతో మాకు దారి చూపించారు. ఆ స్థితి మాకు కలిగించారు. మీరు మాట్లాడేటప్పుడు థాట్లెస్ నాకు ఏ ఆలోచన లేని స్థితి అనేది చెప్పడం జరిగింది. యాక్చువల్‌గా థాట్లెస్ అనేది అంత ఈజీ కాదు కదండీ! అది చాలా కష్టమైన పని. మనం థాట్‌లో ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటాం జనరల్‌గా అన్నమాట. మరి ఈ ఆలోచన తగ్గడానికి మీరేమైనా ప్రత్యేకంగా ఏమైనా చేస్తారా ఈ ధ్యానంలో? ఈ ధ్యానం అనేది ఏంటనేది కొంచెం మీరేమైనా ఈ వివరించగలరా? నాకు థాట్లెస్ అన్నది ఎలా జరిగిందని అంటున్నారు కదా! అది ఎలా జరిగిందో కూడా నాకు తెలియని స్థితి అక్కడ. హుహు. మామూలుగా అయితే కానీ ఆనందం పొందాను అక్కడ. ఓహో! థాట్లెస్ అంటే ఇదా అంటే మా సహజీవులు చెప్పడం జరిగింది. ఇలాగా ఆ థాట్లెస్ స్థితి పొందాలి. పొందినప్పుడే ఆనందం తెలుస్తుందని చెప్పడం జరిగింది. అక్కడ నేను ఆ స్థితి పొందాను. ఎలా పొందానంటే తల్లి దయ వల్ల మరి ఆటోమేటిక్‌గా నాకు జరిగిందది. స్వయంగా అనుభూతి పొందారు. పొందాను. అదిని మనకు కూడా కొద్దిగా కోరికుండాలి. ధ్యానం చెయ్యాలని చెప్పి అనుకుని తిరుగుతూ అన్ని చోట్లకి కరెక్ట్. వెళ్తున్నామండి. ఎక్కడ మెడిటేషన్ పెట్టినా వెళ్తాం. కానీ ఆ రోజు ఆ స్థితి దొరికిన తర్వాత మేము నిలబడ్డాం బాగానే. అంటే సహజంగా మనకి ఆలోచనలన్నీ ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి జనరల్‌గా వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి వస్తూ ఉంటాయి. సహజం అయ్యి. కానీ మదరు ఈ ఫ్యూచర్, పాస్ట్ ఆలోచనలు ఎలా తగ్గించుకోవాలని చాలా చిన్న టెక్నిక్ చెప్పారు మనకావిడ. చాలా ఈజీ టెక్నిక్ అది. ఓకే. ఆ 2 టెక్నిక్‌లతోటి మనం చాలా ఆనందం పొందుతున్నాం ఆలోచన తగ్గించుకుని. అదే బయట చాలామంది ఎవరిని అడిగినా, ఏం చెప్పినా కొంతమంది సహజీవులు బయట వాళ్ళు రకరకాల ఇబ్బందులతోటి, రకరకాల ఆలోచనలతోటి యెస్. యెస్. ఇబ్బంది పడుతూ ఉంటారు. యెస్. ఆవిడతోటి మనం ఎప్పుడన్నా మీరు ఈ ఆలోచన మాకు ఆలోచనలు మేము సహజంగా మెడిటేషన్ చేసుకుంటున్నాం. మాకు ఆలోచనలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. అంత ఇబ్బంది ఉండదు మాకు. ఒకవేళ తగ్గించాలనుకున్నా చాలా ఈజీగా తల్లి సమక్షంలో కూర్చొని ఆవిడ చెప్పిన సూత్రాలు 2 పాటించి అంటే ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి ఆవిడ కొద్దిగా చెప్పారు. ఆ 2 విషయాలతోటి మేము చేసాం. చాలా ఈజీగా తగ్గించుకుంటాం మేము. అని వాళ్ళకి చెప్పిన పాపం వాళ్ళకి అర్థం ఆలోచన తగ్గించుకోలేకపోయేవారు. తర్వాత ఈ మెడిటేషన్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్‌మెంట్‌లోకి వచ్చేవారు అలాగా. అంటే తల్లి మనకి అంత సులభమైన మార్గాన్ని మనకి ప్రసాదించారు మనందరికీ. చాలా ఈజీ అనమాట అండి. అంటే ఆధ్యాత్మికంగా కూడా ఆలోచన ఎంతోమంది మహానుభావులు ఎంతో తపస్సులు చేసి ఎక్కడికో వెళ్ళి ఈ భగవత్ సాక్షాత్కారం ఏంటో భగవంతుడితో కలిసి ఉండే స్థితి ఏంటో అని తెలుసుకోవడం గురించి చాలామంది చాలా రకాలుగా చేసేవారు. కొంతమంది పొందేవారు, కొంతమంది పొందలేకపోయేవారు. అటువంటిది మనకు తల్లి మాతాజీ గారు చాలా ఈజీగా చాలా సులభమైన పద్ధతిలో మన ఇంట్లో మనం ఉండి మన మన వ్యవహారాలు మనం చూసుకుంటూ ప్రొద్దుట అరగంట, సాయంత్రం అరగంట తల్లి సమక్షంలో కూర్చొని ఆవిడ చెప్పినయి ఆలోచనలు తగ్గించుకునే విధానం టెక్నిక్స్ చెప్పినయి మనం పాటిస్తూ ఆ తల్లి సమక్షంలో కూర్చున్నప్పుడు మనలోనే ఆ ఆలోచనలు తగ్గుతాయి. తగ్గినప్పుడే అసలు మనం భగవంతుడి గురించి మనం అందరం కూడా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం. గుళ్ళకెళ్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తూ ఉంటాం, పూజలు చేస్తాం. కానీ అక్కడ మనకి భగవంతుడికి మనకి కనెక్షన్ దొరకటం లేదండి. ఓకే. తల్లి చెప్పిన దాంతోటి మనకి భగవంతుడికి మనకి కనెక్షన్ ఏర్పడతాను. తల్లి మనకి ప్రసాదించింది అదే. ఓకే. తల్లి మనకు ప్రసాదించి చాలా ఈజీగా ప్రసాదించారు అది. ఆ విషయం ఒకటి మనం తెలుసుకుంటే ఈ సహజయోగాలో అద్భుతాలు మనం మహా అద్భుతాలు జరుగుతాయండి. సులభ మార్గ ధ్యానం అనేది ఇంటి దగ్గర ఎలా చేస్తారండి? అది మంచి ప్రశ్న వేశారు మీరు. అది తల్లి మనకు చెప్పింది ఏంటంటే మెయిన్‌గా అంటే ప్రతి ఒక్కళ్ళకి రకరకాలుగా ఇబ్బందులుంటాయి. గతం గురించి ఆలోచిస్తూ ఉంటాం. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. సహజంగా మానవులందరికీ అది ఎప్పుడు ఉండేదే. అవును. కానీ ఈ ఆలోచన విధానంలో ఓవర్‌గా ఆలోచించి టెన్షన్‌లు పెట్టుకుని రకరకాల ఇబ్బందులు, హెడేక్‌లు ఇయన్నీ కూడా తీసుకొని మనం చాలా ఇబ్బంది పడిపోతాం. మన ఆలోచనలతోటే మనమే రకరకాల ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం మన చేతులతోటి. అక్కడ మన తల్లి చాలా చిన్న సూక్ష్మంగా మన విషయాలు ఏంటంటే పంచభూతాల సహకారం తీసుకొని చేయమంటున్నారు. జరిగిపోయిన గతం గురించి ఆలోచనలు ఎక్కువ వచ్చిన వాళ్ళని తల్లి భూతత్వాన్ని తీసుకోమంటున్నారు. భూతత్వంతో మన కుడి చేతిని భూమి మీద ఉంచి ఎడమ చేతిని తల్లి వైపు చూపెట్టుకుని మనం ఎప్పుడైతే తల్లిని నాకు గతం తాలూకు ఆలోచన తగ్గించిన తల్లి అని కోరుకున్న వెంటనే కూడా మనకి నెమ్మదిగా ఆలోచన తగ్గుతున్నాయి. తగ్గి దాంట్లో మనకి మన దేహం కూడా మనకి ప్రతి విషయం కూడా సమాధానం చెబుతూ ఉంటుంది. మనం ఒక్కసారి మన మెడిటేషన్ వెళ్ళాక గతం తాగలు ఆలోచన తగ్గించి మనం కోరుకుంటే మనకు అనుభవం కూడా దొరుకుతుంది ఇక్కడ దీంట్లో చాలా తేలిగ్గా దొరుకుతుందండి.
అది మన లెఫ్ట్ సైడ్ అంతా క్లియర్ అవుతుందండి, బాగా క్లియర్ అయ్యి తేలికైనట్టుగా మనకి కూడా అనుభవపూర్వకంగా పొందుతాం. ఓకే ఓకే వెరీ గుడ్. తర్వాత భవిష్యత్ ఆలోచనలు అన్నాయి సహజంగా ఎక్కువ భవిష్యత్ ఆలోచనలు ఆలోచించే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు పెడతా ఉంటాయి. ఓవర్గా వెళ్ళినప్పుడు అది టెన్షన్స్లోకి వెళ్ళి బీపీలు పెరిగి హార్ట్ అటాక్లు వచ్చి రకరకాల ఇబ్బందులు అందరూ అనుభవిస్తారు. ఇక్కడ తల్లి చాలా సూక్ష్మంగా పైన ఆకాశ తత్వాన్ని తీసుకోమంటున్నారు. కుడి చేతిని మాతాజీ వైపు ఉంచి ఎడం చేతిని ఆకాశం వైపు పెట్టి ఆకాశతత్వం సహకారం తీసుకోమంటారు. తల్లి సహకారంతో అలా ఆకాశతత్వాన్ని తీసుకున్న వెంటనే మనలో ఆలోచనలు తగ్గుతాయండి నెమ్మది. ఈ 2 ఆలోచనలు ఎప్పుడైతే తగ్గించుకున్నామో అప్పుడే మనకు ఆటోమేటిక్గానే మనలో ఉన్న దైవశక్తి బ్రహ్మరంధ్రాన్ని మన సుషుమ్నా మార్గం ద్వారా ప్రయాణం చేసి బ్రహ్మరంధ్రంలో కలిసినప్పుడు మనకి ఆనందం దొరికి ప్రతి సహజయోగి బాగా ఆనందం పొందుతారండి బాగా. అప్పుడే మనం సహజీవంలో బాగా స్థిరపడతాము. అలాగే మేము స్థిరపడి ఆ రోజు నుంచి కూడా మేము సహజయోగ ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉన్నా సరే అలాగే మొత్తం జిల్లా అంతా కూడా బయట జిల్లాలకి స్టేట్లోని అన్ని రకాలుగానే ఇంకా ప్రతి చోటకి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి ఈ ఆనందాన్ని పొందుతూ నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో మా పనులు కూడా మేము విడిచిపెట్టేసుకున్నామండి. మాకు ఇదే ఆనందం బాగా దొరికి ఇంక దీంట్లోనే మనం ఉండాలి, సహజీవులే మన కుటుంబం అందరూ ఇంత ఆనందంగా కలిసి ఉంటున్నాం అనే ఉద్దేశంతో మొత్తం అన్ని తిరిగామండి. ఆ రోజుల్లో మనకి రావు గారు అలాగే బయట సహజీవులు కూడా అందరూ రావటం, సెమినార్లు పెట్టడం, మన రెడ్డి గారు తిరుపతి నుంచి వచ్చిన రెడ్డి గారు వీళ్ళంతా కూడా సెమినార్లు పెట్టడం, హైదరాబాద్ నుంచి రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ రావటం, ఆ సహజీవులు అందరూ కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేసేవాడిని బాగానే. ఆ తల్లి దైవతోటి ఇంకా అలాగా ఆ విధంగా మా సహజీవంలో స్థిరపడ్డాం. మీరు పేరుకి తగ్గట్టుగా లక్ష్మీదేవిలా చాలా కళగా చాలా ఇదిగా ఉన్నారండి. మరి మీరు కూడా ఈ సహజయోగం దాదాపుగా వీరితో కలిసే మీరు అప్పటి నుంచి చేస్తారా, అయితే ఈ మధ్యనే మీరు ఏమైనా చేయటం జరిగింది? మీ అనుభవాలు ఏంటన్నది తెలుసు. సహజయోగం గురించి నాకు చెప్పింది మా కింద బ్యాంక్ అన్నయ్య వదిన చెప్పారండి చాలాసార్లు. అయినా కానీ నేను ఎక్కువ పూజలు చేసుకుంటాను కదా, నాకు అంత అవసరం లేదు అని అవాయిడ్ చేసేసేదాన్ని కేవలం బద్ధకం వల్ల. అని చేత వారు పాపం చెప్పి మీకు ఆరోగ్యరీత్యా చేయండి బాగుంటుందని అన్న తర్వాత డాక్టర్స్ కూడా చెప్పారండి నాకు, మీరు ఏదో ఒక మెడిటేషన్ చేయండి అని. అప్పుడు గోపాలకృష్ణరాజు గారు దగ్గరికి తీసుకెళ్ళారండి వారు. తీసుకెళ్తే అప్పుడు వారు పాపం చాలా ఓపికగా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా పాపం వారు దంపతులు విడిచిపెట్టలేదండి. ఒక 20 రోజులు రోజు వచ్చేవారండి, చెప్పేవారు. అలా వారిద్దరి దయ వల్ల నేను సహజయోగంలో స్థిరపడ్డానే తప్ప 1 రోజు 2 రోజులు చెప్తే నిలబడే కేసు కాదండి నాది. కానీ చాలా బాగా నన్ను ఇంత మంచి మార్గంలోకి తీసుకెళ్ళిన వాళ్ళకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను, వారి దంపతులకి. తర్వాత నా ఆరోగ్యం కూడా చాలా బాగుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. అన్న నెలకే మాకు అనుకోకుండా మేము అమెరికా వెళ్ళటం జరిగింది. 1 నెలకేనండి. అక్కడ తల్లి స్వయంగా మాట్లాడడం కూడా జరిగిందండి. అంటే అప్పటికి అమెరికాలో ఉన్నారంటారా? తల్లి అమెరికాలో ఉన్నారండి. స్వయంగా మాట్లాడారండి తల్లి. మీరు డైరెక్ట్గా శ్రీ మాతాజీ గారిని కలిసారమ్మా? కలిసామండి. మేము మామూలుగా పాద నమస్కారం చేసుకున్నాం. నేను కళ్ళజోడు తీసి అక్కడ పెడితే నేను మర్చిపోయి మళ్ళీ వేసిపోతే కళ్ళజోడు పెట్టుకోమని చెప్పారండి ఆవిడ. అంటే అప్పుడు తల్లికి నాకు ఉన్న అనుబంధం ఈజీగా వెళ్ళగలిగాను ఆవిడ దగ్గరికి నమస్కారం చేయటానికి. తర్వాత నాకు స్థితి ఏంటో నాకు తెలిసిన తర్వాత ఆవిడని ఒక గురువుగా కాదండి, నా సొంత తల్లి కన్నా ఎక్కువగానే నేను ఇప్పటికీ ప్రేమిస్తున్నానండి. అంత మంచి స్థితులు నాకు కల్పించారండి ఆవిడ. అంటే 1, 2 కాదండి దీంట్లో నేను చెప్పే ఆనందాలు అండి. ఇది ఎవరికారు పొందాలండి, ఎవరికారు చేసుకునే ఆనందం ఇది. ఇది ఎలా క్లియర్ చేసుకోవాలన్నది కూడా ఆవిడ చాలా సులభంగా చెప్పారు. అప్పటి నుంచి కూడా అందరినీ కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానండి నా సహజీవులు అందరినీ. వారు వీరు వారు అనే లేకుండా, ఈ ఊరు ఆ ఊరు అనే లేకుండా చాలా ఆనందం పొందుతున్నానండి ఆ కుటుంబంతో. నేను ఆ స్థితి అనేది అప్రయత్నంగా వస్తుంది అంటారా? చాలా చాలా సులభంగానండి. మనం చాలా ఇడిచిపెట్టుకోవాలండి కొన్ని విషయాలు. ఇదివరకు జరిగినాయి జరిగిపోయి అన్నీ కూడా ఇడిచిపెట్టుకోండి. తర్వాత మనం చేసిన పొరపాట్లు కూడా తెలుస్తున్నాయి మనకి.
ఓకే. తెలిసి ఆ పొరపాట్లు చేయకుండా ఎప్పుడైతే బండిని తల్లి దగ్గర సరెండర్ చేస్తున్నామో ఇంత ఆనందం ఇంక ఎక్కడ దొరకదండి మనకి. హుహు. ఇదివరకు చేసిన నేను పూజలు, వ్రతాలు, గుళ్ళు అన్నీ చూశాను కానండి. ఇప్పుడు ఆటిలి విలువ తెలుస్తుందండి. ఆ పూజల విలువ, ఆ పరమాత్ముడి విలువ. ఆ ఓకే. భగవంతుడికి పూజ చేస్తే ఏ రకంగా పూజ చేస్తే మనకు ఆనందం దొరుకుతుందన్న విషయం నాకు సహజంలోకి వచ్చిన తర్వాతే తెలిసిందండి. ఓకే. మనం ఏ భగవంతుడిని విడిచిపెట్టలేం. ప్రతి భగవంతుడు అందరూ మనలోనే ఉన్నారని చెప్పారు తల్లి. ఆ రకంగా నేను తల్లి దగ్గర సరెండర్ అయ్యండి. చాలా ఆనందం పొందుతున్నానండి. అంటే ఇది ఇంత ఆనందం అని నేను మాటల్లో వర్ణించలేనంత ఈ ఆనందం. ధ్యానం వల్ల మనిషిలో ఉన్న కోపతాపాలు కూడా తగ్గి చాలా సక్రమ మార్గంలో ఉంటారని తెలిసింది. ఇది అప్రయత్నంగానే జరుగుద్దంటారా? లేకపోతే కోపం తగ్గించుకోవడానికి కూడా ఏమన్నా టెక్నిక్ అలాంటిది ఏమన్నా ఈ ధ్యానంలో ఉంటుందంటారా? కోపం అనేదండి ప్రతి మనిషిలోని కొంచెం హెచ్చుతగ్గులుగా ఉంటుందండి. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. అంతకుముందు సహజంగా నాకు కూడా కొంచెం కోపం ఎక్కువే. హుహు. అటువంటిది కంట్రోల్ చేసుకున్నాను అనుకుంటున్నానండి. ఓకే. తర్వాత ఇంకొక విషయం అండి. ఈ విషయం సహజంలోకి వచ్చిన తర్వాత మార్పులు ఎలా జరుగుతాయంటే, భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు చాలా గౌరవిస్తారండి. హ్మ్. బావుంది. నేను ఎక్కువ, నేను తక్కువ అని కాన్సెప్ట్ ఇక్కడ రాదండి అసలు. హుహు. సహజంలోకి వచ్చిన తర్వాతే జరుగుతుందండి. ఓకే. అంతకుముందు అదంతా వేరే విషయం. ఈ రోజుల్లో కరువైంది అదే కదండీ! ఇప్పుడు జనరేషన్‌కి అవసరమైంది అదేనండి. హ్మ్. ముందు భార్యాభర్తలు ఇద్దరు బావుంటేనే గదా! ఓకే. అది దీనివల్ల నేను చాలా ఆనందం పొందుతున్నానంటే కారణం ఆయనిచ్చిన సహకారం అండి నాకు. హుహు. హ్మ్. ఓకే. తర్వాత తల్లి అంటే తల్లి గురించి ఏం చెప్పినా నేను తక్కువే చెప్పినట్టు అవుతుంది. తల్లి నాకు అంత ఇచ్చారండి ఆవిడ. మీరు ఇక్కడ యాక్టివిటీస్ ఏమైనా చేసేవారా? మెడిటేషన్ దగ్గర? యాక్టివిటీస్ అంటేనండి అప్పట్లోని కొంచెం బాగా ఇంకా అన్ని పనులు మేమే చేసేవాళ్ళం అండి. హుహు. మాకు ఆ రోజుల్లో గోపాలకృష్ణదాస్ గారి దంపతులతో పాటు అదే ఏజ్ గ్రూప్ అండి మాకందరికీని. రాత్రి 2, 3 డెకరేషన్‌లు ఏం చేసినా తల్లి గురించి అక్కడికక్కడికి ఆనందిస్తా అందరూ చాలా ప్రేమగా చాలా గొప్పగా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు కొంచెం ఏజ్‌ని బట్టి కొంచెం చేయలేకపోతున్నాను తప్పండి. చేయాలని కోరిక ఉందండి. ఓకే. తల్లి దగ్గర చేసే పని దగ్గర ఎక్కడ బద్ధకం అనేదే రాదండి మాకు. హుహు. తల్లి దగ్గరే కాదండి ఎక్కడా రాదు. ఓకే. ఒప్పుకొని మట్టుకు పలకరిస్తాం. ఒప్పుకొని మట్టుకు ప్రేమతత్వం పంచుతాం అందరికీ. ఈ సహజంలోకి రావాలని కోరుకుంటాం. అందరూ మనలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటామండి. ఓకే. అంటే మేము పొందిన ఆనందం వాళ్ళు కూడా పొందాలని కోరిక ఈ ఒకటేనండి. రోజుల్లో చాలా వరకు భార్యాభర్తల్లో రకరకాల పెళ్లి అవ్వడం దగ్గర నుంచే సమస్యలన్నీ ప్రారంభం అయిపోయినాయమ్మా. మీరు చెప్పిన మాటల్లో మా అనుబంధం చాలా బావుంది. కేవలం ఈ సహజయోగ ధ్యానం వల్ల అనుబంధం పెరిగింది అన్నట్టుగా చెప్పారు. మీ దంపతులు ఒక ఆదర్శంగా ఉండాలని నేను అడుగుతున్నాను. ఇది ఏ వయసు వాడైనా చేయొచ్చండి? మరి అందరూ ఈ ఏజ్ గ్రూప్ వాడు ఈ ధ్యానం చేయగలరంటారా? మామూలుగా ఒక 50, 60 ఇయర్స్ దాటిన తర్వాత చేయటం అన్నది ఒక రకం అండి. కొత్తగా పెళ్ళైనప్పుడు ఏమవుతుందంటే హ్మ్, వేరే వేరే ఆహ్, వచ్చినోళ్ళు ఉంటారు గదా! వేరే ఇంటికాడ నుంచి వచ్చిన అమ్మాయి వస్తుంది. ఈళ్ళు వాళ్ళు ఏదో పెళ్లి చేస్తాం, పంపిస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే బుజ్జిగారు అది నువ్వు ఎక్కువ, నేను తక్కువ అన్నది ఆ టాపిక్ ఒక్కటి పక్కన పెడితే హుహు. చాలా ఆనందం దొరుకుతుంది. ఒకళ్ళ మాట ఒకళ్ళు మన్నించుకుంటా ఉంటే చాలా ఆనందం దొరుకుతుంది. సహజంగా జనరల్‌గా జరగవు కొన్ని విషయాలు రావచ్చు. వచ్చినప్పుడు సైలెంట్ అయిపోతే చాలా ఒకళ్ళన్నా సైలెంట్ అయితే ఇంక దానికి ఆనందం ఆటోమేటిక్‌గా దొరుకుతుందండి. అది కాకుండా నువ్వెంత అనుకుంటే మనం ఏం చేయలేము. కానీ అదే తల్లి చెప్పిందేంటంటే అలా కాదు. బ్యాంకు బ్యాలెన్స్‌లు చూడొద్దు. ఏమి చూడొద్దు మీరు. మీరు ప్రేమగా ఉండండి. భార్యాభర్తలు ఇద్దరూ ప్రేమగా ఉండండి అని చెప్తున్నారావిడ. ఆ ఓకే. ఒక్క విషయం మీద మీరు కొంచెం ప్రధానంగా చూసుకుంటే గనుక ఇది నా బ్యాంక్ అకౌంట్, ఇది నీ బ్యాంక్ అకౌంట్ అనేది కాకుండా ఇది మన బ్యాంకు అని కూర్చొని చక్కగా సెటిల్ చేసుకుని చాలా ప్రేమగా వాళ్ళు సర్దుకుంటే గనక ఆ జీవితమే ఆనందం అండి. ఓకే. అది తల్లి చెప్పిన మెయిన్ కాన్సెప్ట్ తల్లి చెప్పింది అదేనండి. అది కొంచెం మనం అవన్నీ ఆవిడ చెప్పినవి కొన్నైనా ఆచరిస్తే మనం హ్యాపీగా ఉండగలుగుతామండి. ఆ ఏజ్ గ్రూప్ ధ్యానం చేయడం మూలంగా చాలా ఆ చాలా ఓపిక వస్తదంటారా? ఓపిక వస్తుందండి. ఓపిక వస్తుందండి.
ఒకసారి కొద్దిగా ఏదైనా చిన్న చిన్న విషయాల్లో పొరపాట్లు రావచ్చు. వచ్చినప్పుడు మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోతే అది చక్కగా ఆనందం దొరుకుతుందండి. సైలెంట్ అవ్వడం కూడా దానికి కూడా సైలెంట్ కావాలండి. అవ్వాలండి. అవ్వాలి. దానికి సైలెంట్ ఓపిక అవ్వాలి. రావాలి కదండి. ఈ ధ్యానం వల్ల సాధ్యపడద్దు సైలెంట్ అంటారు మీరు. సాధ్యం అండి. సైలెంట్ సాధ్యం. అవ్వటం సాధ్యం. ఓకే. ఓకే. ఈ ధ్యానం వల్ల అయినా భార్య అయినా భర్త అయినా ఒకళ్ళు సైలెంట్ అయితే రెండోళ్ళు అది ఎక్కడ తగ్గాలో అది తెలియాలన్నట్టు తెలియాలండి. అన్నట్టు మీరు. చాలా సూక్ష్మంగా తల్లి మటుకు ఈ గృహస్థులు ఎలా ఉండాలన్న విషయం గురించి భార్యకి చాలా బాగా చెప్పారండి. ఓకే. భార్యకి చాలా బాగా చెప్పారు. ఎందుకంటే చేసేదంతా ఆవిడే కదా ఇంట్లో అంతాను. నువ్వు చాలా జాగ్రత్తగా ప్రేమగా వచ్చిన వ్యక్తిని భర్తని ప్రేమగా మార్చుకో అన్నారు ఆవిడ. మ్మ్. ఆ ప్రేమతత్వం అనేది మనకి ఈ మెడిటేషన్ చేస్తేనే దొరుకుతుందండి. మ్మ్. ఓకే. ఒక్క భర్త గురించి అయితే ఆయన చేసే విధానాలు ఆయనకు ఉంటాయి. రకరకాలుగా వస్తాడు బయట నుంచి. వచ్చినప్పుడు భారీగా నువ్వు తనకి శాంతంగా ఉన్న రోజుని తను క్లియర్ అవుతాడు కదా. అక్కడితోటి మీరిద్దరు బాగుంటారనే విషయం తల్లి చాలా గొప్పగా చెప్పారు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చేయగలరు అంటారు మీరు. సహజంగా ఆవిడ చెప్పిన టాపిక్ ఏంటంటే గృహస్థులకే బాగా చెప్పారండి. మ్మ్. ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, ఓకే. భర్త ఎలా ఉండాలి అన్న విషయం ఆవిడ చాలా గొప్పగా చెప్పారు. మ్మ్. అది కొంచెం నేను ఫాలో అయ్యి ఓకే. నేను చాలా బాగా అంకుల్ని బాగా చూసుకుంటున్నాను అనుకుంటున్నాను. అంకుల్ బాగా చూసుకుంటున్నారు. బాగా చూసుకుంటున్నానండి. దట్స్ వై మాతాజీ దయ వల్ల. మాతాజీ దేవ. మాతాజీ దయ వల్ల. ఓకే. మీరు చాలా మంచి మార్క్స్ కొట్టారండి. చాలా సంతోషం. అంతలా చెప్పారంటే మీరు మీ ద్వారా చాలా అనుబంధం ఉందని అనుకోవాలి. విజయలక్ష్మి గారు, ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సమస్య అంటూ ఉంటుందండి. అది ఫినాన్షియల్గా కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏదో ఒకటి ఇబ్బంది మన జీవితంలో వస్తుంది. మీ లైఫ్లో అలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఈ సహజంగా మెడిటేషన్ మీకు ఎలా ఉపయోగపడింది అనేది వివరించగలరా? చాలా చాలా గొప్ప ప్రశ్న అండి ఇది. నా విషయంలో అయితే చాలా గొప్ప ప్రశ్న వేశారు. ఎందుకంటే జనరల్గా మనిషికి ఎవరికి కష్టాలు లేకుండా ఎవరికి ఉండరు. చాలా చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉన్నా కానీ అది నాకు తల్లి దయ వల్ల నా లైఫ్లో ఎప్పుడు ఫేస్ చేయలేదు బుజ్జి గారు. ఓ వెరీ గుడ్. నా 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 తల్లిదండ్రుల విషయంలో కానీ, నా అన్నదమ్ముల విషయంలో కానీ, ఇక్కడ నాకు 5 అన్నయ్యలు ఉన్నారు, అక్కడ 5 అన్నయ్యలు ఉన్నారండి. నాకు ఇక్కడ 5 అన్నయ్యలు ఉన్నారు నన్ను కాపాడటానికి. నిజంగా చెప్తున్నానండి, యథార్థంగా నాకు తల్లి దయ వల్ల చాలా చాలా విలువైన జీవితాన్ని ప్రసాదించారండి. నా భర్త వల్ల కానీ నాకు ఏ రకంగానే నేను భరించలేనంత కష్టం ఎప్పుడూ నాకు. ఇంత సాటిస్ఫాక్షన్ గా ఉన్న ఆన్సర్ చాలా కాలానికి విన్నామమ్మా. చాలా సంతోషంగా ఉంది. అదే అండి తల్లి ఇచ్చిన కృప అండి అది. నేను ఇప్పటికీ తల్లిని ప్రతిరోజు తల్లి ఒళ్ళో నేను తలపెట్టుకుని ఒకటే చెప్తానండి, నేను కాదు, నన్ను కాదు, మొత్తం అందరూ బాగుండాలి తల్లి, అందరూ బాగుండాలి అని మొదట కోరుకునే కోరిక నేను తల్లిని, మంగళగౌరీ దేవిని రూపంలో నేను తల్లిని రోజు ప్రార్థించేది. తల్లి ఒళ్ళో రోజు తలపెట్టుకుంటాను నేను. నాకు అంత ఆనందం నాకు దొరుకుతుంది అక్కడ. ప్రతి సమస్య నేను తల్లికి చెప్పుకుంటాను. చిన్న సమస్య పెద్ద సమస్య అని కాకుండా చాలా ఆనందంగా ఆవిడతో నేను పంచుకుంటానండి. అంటే నాకు జన్మల నుంచి ఉన్న నా తల్లి అదే అన్నమాట, మంగళగౌరీ దేవిని. నేను ఆ రూపంలో కొండలిని మాతని తల్లి ఒళ్ళు ప్రతిరోజు నేను నాకు ఇంతకన్నా గొప్పవరం నేను ఆశించనండి. తల్లిని ఏది కూడా ఏ కోరిక నేను కోరను, అన్నీ ఆవిడ ఇస్తున్నారు నాకు. నాకు ఏం కావాలో ఆవిడ తెలుసు. ఇచ్చినప్పుడు కోరిక కోరటం అనేది అసలు ఒక్కరోజు కూడా నేను ఎప్పుడు నాకు ఇది కావాలని కోరుకోలేదండి. అదండి నాకు ఆవిడకి ఉన్న అనుబంధం. అంటే తల్లితో ఉన్న అనుబంధం. శ్రీ మాతయ్య గారి పైన ఉన్న అమితమైన భక్తి, గౌరవం మీ మాటల్లో బాగా అర్థమవుతుందండి. చాలా కృష్ణరాజు గారు, విజయలక్ష్మి గారు వారి అనుభవాల్లో చెప్తూ మీతో ఉన్న అనుబంధం ఎంతో చక్కగా వివరించారు. మీకు కూడా పర్సనల్గా మీ జీవితంలో ఏమైనా సమస్యలు కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు శ్రీ మాతాజీ మిమ్మల్ని ఎలాగా ఆ ధ్యానం ద్వారా మీరు ఏ విధంగా మీరు బయటపడ్డారు, అలాగే
మీ అనుబంధం గురించి కూడా వివరించగలరండి? భార్యాభర్తల బంధం అన్నది సహజంలోకి వచ్చాక ఇంకా బాగా బలపడుతుందండి బాగా. ఎందుకంటే ఇదివరకు మనకి తెలియవు, ఏదో విషయాలు తెలియవు, రకరకాలుగా ఉంటామని వాళ్ళు ఏదో అన్నారు మనం అలాగే తల్లి చెప్పింది చాలా సూక్ష్మంగా భార్యాభర్తల బంధం గురించి ఇవ్వడం జరిగింది. దానివల్ల బాగా బంధపడుతుంది. అలాగా మీ ఇద్దరం కూడా సహజంలోకి వచ్చాక చాలా గొప్ప ఆనందంగా బతుకుతున్నామండి. ఇంకొక చిన్న విషయం నేను నా భార్య గురించి చెప్పాలి. మరి ఆవిడకి తల్లి ఇచ్చిన ఓపిక ఇంత అంతా కాదు. ప్రతి ఆదివారం కూడా తల్లి ప్రసాదం చేయాలని కోరుకుంటుంది దానికి. ఆ ప్రసాదం చేయటం కూడా ఏదో పొద్దుగా ఆడాడుగా వంటింట్లో చేయటం కాదు అది. ఓకే. శుభ్రంగా స్నానం చేసి బట్టలు అన్ని బట్టలు మార్చుకొని అన్ని శుభ్రంగా వెళ్ళి అప్పుడు ప్రసాదం చేస్తుంది తప్ప ఏదో రకంగా ప్రసాదం చేయటం కాదు ఆవిడ. అలాగే పూలదండలు గుచ్చాలన్నా తల్లికి గుచ్చాలన్నా ఏం చేయొచ్చినా వాడికి చాలా ఓపిక, చాలా బాగా గుచ్చేవారు. ఇదివరకు సెంటర్కి అంతా మేము నుంచి గుచ్చే పట్టుకెళ్ళేవాళ్ళు. 3 దండలు 4 దండలు ఇంట్లో గుచ్చి పట్టుకెళ్ళేవాళ్ళు. గుచ్చటం కూడా ఆవిడ చాలా బ్యాలెన్స్గా, ఒక మాదిరిగా కాదు, చాలా ఉంది ఆవిడ. దండలో కొట్టి గుచ్చటం, అలంకరణ అంటే బాగా ఇష్టం. తల్లి దగ్గర అలంకరణ అంటే చాలా ఇష్టం. బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. అలాగే ఇంట్లో కూడా చాలా బాగా చేసుకుంటున్నాను అన్నీ. మరి ఆ భగవంతుడు ఆ తల్లి ఆవిడకి ఆ ఓపిక బాగా ఇచ్చారు. అలాగే నన్ను కూడా ఇంకా అంత అంత ఇంత ప్రేమ నేను ఇంకా వర్ణించలేను. మీకు అందరికీ తెలుసు కదా, భార్యాభర్తల బంధం చాలా ఆనందంగా మేము జీవితాన్ని తీసుకుంటున్నాం. అలాగే మేము మా పిల్లల దగ్గరికి వెళ్ళిన ఇద్దరం కలిసి ఎప్పుడు వెళ్తూ ఉంటామండి. వెళ్ళిన తల్లి దగ్గర ఆనందాలు కూడా మేము ఇద్దరం కలిపి పొందాం. మాతాజీ గారి స్వయంగా కలగటం ఇవన్నీ కూడా జరిగినాయి. మేము ఇద్దరం కలిపి ఆనందాన్ని పొందామండి. తల్లిదండ్రులు చాలా చాలా హ్యాపీగా జీవితాన్ని తీసుకుంటారు. మీకు మీ ఫ్యామిలీ గురించి, మీ పిల్లల గురించి కొంచెం వివరాలు తెలుపగలరా కొంచెం? ఒకే అమ్మాయి అండి. అమ్మాయి వాళ్ళు యుఎస్లో స్థిరపడ్డారు. వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి 2 సార్లు అలా వచ్చి వెళ్తూ ఉంటారు. మేము యుఎస్ వెళ్ళినప్పుడు మా పిల్లలు కూడా మమ్మల్ని చాలా మెడిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళేవారు. అలాగే తల్లి ప్రోగ్రామ్స్ ఏమైనా జరుగుతూ ఉంటే తీసుకెళ్ళేవారు. అలాగా ప్రతి దానికి మాకు మెడిటేషన్ కార్యక్రమం అంటే కనుక అందరూ కూడా బాగా సహకరించి మమ్మల్ని ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళేవారు. అలా తీసుకెళ్ళటం వల్లే మేము తల్లి మాకు చాలా అనుభూతులు పొందేవాడిని తల్లి దగ్గర కూడా. అది ఏంటంటే యుఎస్ వెళ్ళిన తర్వాత వెళ్ళిన 2 రోజులేనండి. అక్కడ మొన్నడే మా సెంటర్ జరుగుతుందండి. అక్కడ చెప్పే మేము పలా చోట సెంటర్ జరుగుతుందంటే మేము వెళ్తామంటే మమ్మల్ని తీసుకెళ్ళారు, నా సెంటర్ తీసుకెళ్ళారు. అందులో సహయోగి తల్లి 2 రోజుల్లో 12 రోజులు వస్తున్నారు, ఎయిర్పోర్ట్కి వస్తారు, ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్తున్నారు ఒకసారి అని చెప్పడం జరిగింది. అప్పుడు మేము మీరు వెళ్ళాలంటే మీరు ఎయిర్పోర్ట్లో కలవచ్చు అని చెప్పి అన్నారు. లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్ అంటే అది చాలా పెద్ద ఎయిర్పోర్ట్, ఓ మాదిరి చిన్న ఎయిర్పోర్ట్ కాదు. ఎంతో మంది లక్షల మంది వచ్చేవాళ్ళు ఉంటారు, వెళ్ళేవాళ్ళు ఉంటారు. మాకు ఆ కోరిక డిజైర్ చాలా ఎక్కువ ఉందండి. తల్లిని కలవాలి, దర్శనం చేసుకోవాలి, స్వయంగా చూడాలి, ఆవిడ దర్శనం చేసుకోవాలి, కోరిక చాలా బలంగా ఉండేదండి ఆ టైంలో. ఇంకా అదే తప్ప మాకు రెండో ప్రపంచం లేదు. ఆ కోరిక మాలో ఉన్న మేము పిల్లలకు చెప్పడం జరిగింది. వాళ్ళేమో తప్పనిసరిగా తీసుకెళ్తాను అన్నారు. అప్పుడు తల్లికి ఏం పెట్టుకెళ్ళాలని ఒక కోరిక వచ్చింది. తల్లి ఒక దర్శనం చేస్తే మనం తల్లికి ఏం ఇవ్వాలి అన్నది వచ్చి మేము ఇక్కడి నుంచి పూచొట్లు చేసి పట్టుకెళ్ళామండి. పూచొట్లు తయారు చేసి మేము పట్టుకెళ్ళామండి. అప్పుడు సర్లే పోనీ పూచొట్లు పట్టుకెళ్దాం, మన ఇంట్లో వచ్చి మనం స్వయంగా చేసిన పూచొట్లు కదా, మనం పట్టుకెళ్దాం అని చెప్పని మేము ఆ పూచొట్లు చేత్తో పట్టుకున్నాం. పట్టుకుని మన సహజీవనంలో సాధారణంగా తల్లి పువ్వులు అంటే బాగా ఇష్టం, అది పువ్వులు పట్టుకెళ్దాం అని కోరిక కూడా లోపల ఉంది అది. కానీ ఆ ప్రయాణంలో మరి ఎక్కడ దొరుకుతాయి ఏంటో, మళ్ళీ ఇంకో డైరెక్షన్ తీసుకుని మళ్ళీ అవుతుంది మళ్ళీ అని మొత్తం మీద ఆ కోరిక తీరకుండానే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళటం జరిగింది. అక్కడ మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిన మా కారు అక్కడ ఆగిందండి. మేము కారు దిగుతున్నాం, వెనక చూసేవాడికి తల్లి కనిపించారండి. మాకు ఎదురుగుండా తల్లి మా వెనకాల తల్లి కారు ఆగింది, దాంట్లో దిగుతున్నారండి ఆవిడ. మేము అయ్యి బాబు ఏంటి ఇంత అదృష్టం, మా కోరికను ఇలా తీర్చారు కదా అని చెప్పి మేము వెంటనే తల్లి దగ్గరికి, మాకేం తెలియదండి ఆ టైంలో ఫోటోకాల్స్ ఏం తెలియదు, వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళిపోయి తల్లి ఏమో మా చూసి నవ్వారు. నవ్వితే మేము
మా చేతిలో ఉన్న పూచొట్ల ప్యాకెట్ ఆవిడ చేతితో ఇవ్వటం జరిగింది. అది ఆవిడ తీసుకున్నారు వ్యక్తి. తీసుకుని పక్క వాళ్ళకి ఇచ్చారు. పక్కన ఆవిడ ఇష్టం ఉంటే ఆవిడకి ఇచ్చారని. ఓకే. అలాగా నేను ఇక్కడ ఎందుకు చెప్తానంటే మనలో ఉన్న కోరిక బలమైన కోరిక అయితే ఆ తల్లి దర్శనం అలా జరుగుతుందండి తప్పనిసరిగా. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్లో అంతమంది లక్షల జనాల్లో అసలు మనం ఊహించుకోలేమండి అసలు. మనకు కలటమే సాధ్యం కాదండి. అటువంటిది మా కోరిక చాలా బలంగా ఉందని అని అనుకుంటున్నాం. మాకు ఎన్ని జరిగిన తర్వాత తల్లి మాకు ఇలా సహకారం ఇచ్చారు కదా అని చెప్పి అనిపించింది. అప్పుడు ఆ తల్లి వీల్ చైర్లో కూర్చుని ఎదరికెళ్ళారండి. ఎదరికెళ్ళిన తర్వాత మేము కూడా ఫాలో అయ్యామండి. ఫాలో అయిన తర్వాత తల్లి లోపలికి వెళ్ళిన తర్వాత వెయిట్ చేస్తామంటే ఆ వెయిట్ దగ్గర మేము ఇంకొక 4-5 సహజీవులు అలా దూరంగా నుంచుని ఉన్నామండి. నుంచుండగా అప్పుడు పిలిచారండి. తల్లి స్వయంగా మా వంక చూసి నవ్వితే మేము దగ్గరికి వెళ్ళాము. అమ్మ ఒకసారి పాద నమస్కారం చేసుకుంటాము, మీరు అనుమతి ఇస్తే అని చెప్పి చెప్పడం జరిగిందండి. తల్లి మీ చేసుకోండి అని చెప్పారు. అప్పుడు సాష్టాంగ నమస్కారం చేసుకున్నామండి. ఎయిర్పోర్ట్లో సాష్టాంగ నమస్కారం చేసుకుని తల్లి దగ్గరికి వెళ్ళాక ఏంటి ఇక్కడ ఎవరున్నారు, ఏంటి మీరు ఎప్పుడు వచ్చారు ఏంటి అని కూడా అడిగారండి ఆవిడ. అడిగితే మేము చెప్పేవాడిని, ఇలా మా అమ్మాయి అండి, నాకు ఒక్కతే అమ్మాయి, యూఎస్లో ఉంటున్నారు, ఇలా వచ్చాక ఎక్కడ ఉంటున్నారని కూడా అడిగారండి ఆవిడ. అడిగితే పలానా చోట ఉంటున్నారు చెప్పాము అని. తర్వాత మళ్ళీ మేము ఆ టైంలోనే మా భీమవరంలో ధ్యాన మందిరం ఒకటి నిర్మించుకుంటున్నామండి. ధ్యాన మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. అప్పుడు మేము ఆవిడకి, అమ్మ ఇలాగా మేము భీమవరంలో ఇలా ధ్యాన మందిరం కట్టుకుంటున్నాము, కన్స్ట్రక్షన్ జరుగుతుందామంటే ఆవిడ తల్లి చాలా సంతోషపడ్డారండి. ఆ విధంగా మేము మా తల్లి దగ్గర ఉన్న మధురమైన క్షణాల్లోని తర్వాత మళ్ళీ తల్లిని అక్కడి నుంచి తీసుకెళ్ళటం జరిగింది, ఎదరికి తీసుకెళ్ళటం జరిగింది. మేము కూడా వెనకాల అలాగే ఫాలో అయ్యామండి. పైనకి వెళ్తే లోపలికి వెళ్ళేటికి అక్కడ మన సహజీవులు 100 మంది మాతాజీ గురించి వెయిట్ చేస్తారు హాల్లో. 100 మంది అందరు పూలు బొకే పెట్టుకుని అయిన పెట్టుకుని అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు ఫ్రీ టైంలో కలిసారు లక్కీగా. మరి ఆ టైం మరి తల్లి మాకు ఎంత గొప్పగా ఇచ్చారు, ముందుకు కలవటం, తర్వాత ఈ వెయిటింగ్ టైంలో మేము కలవటం, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంతమంది సహజీవులు చూసి మేము తల్లి మాకు ఎంత దర్శన భాగ్యం ఇచ్చారు అని మేము చాలా ఆనందపడ్డాం అనమాట. అలాగా తల్లితో అనుభవాలు బాగా జరిగినాయి. 2 పట్లు 3 పట్లు కూడా అలా తల్లిని కలుసుకోవడం జరిగింది. 3-4 పట్లు అవి మా జీవితంలో మేము మర్చిపోలేని మిరాకిల్స్ అండి మాకు అయింది. భీమవరంలో ధ్యాన మందిరం గురించి ప్రస్తావించారు. మీరు సొంతంగా కట్టారండి ధ్యాన మందిరం? అది భీమవరంలో ధ్యాన మందిరం కట్టడం జరిగిందండి. ఇక్కడ ఆ కట్టే టైంలో చిన్న అనుభవాన్ని నేను ఒకసారి మీతో పంచుకోవాలని. అంటే మందిరం అనేది అందరూ కలిసి చేసుకుంటారా, మీరు ఓన్ గానీ మీరు సొంతంగా చేశారంటారా? అందరూ కలిపి చేసుకుందండి. అందరు సహజీవులు కలెక్టివ్ గా కలిపి చేసుకున్నదే. ఆ టైంలో నేను కొద్దిగా యాక్టివ్గా ఉండేవాడిని. ఇక్కడ యాక్టివ్గా ఉండి ఆ కన్స్ట్రక్షన్ సైడ్, ఆ వర్క్ సైడ్ అన్ని చూసుకునే ఉండండి. నేను అప్పుడు కొద్దిగా మాయలో పడ్డానండి. ఏంటి ఇలా వర్క్ చేసుకుంటున్నాం కదా, మనకి సహకారం సరిగ్గా జరగటం లేదు, దీన్ని ఎలా చెయ్యాలి ఏంటి అని చెప్పి కొద్దిగా నా మీద వేసుకున్నానండి. అదంతా నా మీద వేసుకుని నేను ఎక్కువ ఆలోచించానండి దాని గురించి. ఎలా కంప్లీట్ చేయాలి దీన్ని ఏంటి అనేది ఎక్కువ ఆలోచించానండి. దానికి ఒక రోజు ఇలాగే నేను తల్లి మందిరం దగ్గరికి వెళ్ళి అదే ఆలోచనతోటి నేను ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తున్నాను. చేసినప్పుడు కూడా నాకు అదే ఆలోచన, ఏంటి తల్లి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు మీరు, ఈ కన్స్ట్రక్షన్ ఇలా జరుగుతుంది కదా, నాకు కొద్దిగా ఎక్కువగా ఎవరో సహకరించడం లేదు అని నేను ఇబ్బందితోటే స్నానం చేస్తాను, కానీ ఎందుకు చేస్తానో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదండి. అదే విధంగా టవల్ తోటి తుడిచేస్తున్నాండి. టవల్ తోటి కూర్చుని బయటకు వచ్చేటికి తల్లి ఫోటో దగ్గర కూర్చుని, అమ్మ ఏంటమ్మా ఇది మీరు ఇలా చేస్తున్నారు అని ఆ తపంతోటి తల్లిని అడగటం ఫోటో దగ్గర కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇంకా నాకు ఇంకేం తెలియదు అసలు. ఒకే ఒక క్వశ్చన్ వచ్చిందండి నాకు, అసలు నువ్వెవరో, నీ సంబంధం ఏంటి, ఇదే క్వశ్చన్ వచ్చిందండి నా మైండ్లో. వెంటనే క్వశ్చన్ వచ్చిందండి, నువ్వెవరో, దీనికి నీ సంబంధం ఏంటి, నువ్వేనా చేస్తున్నావా అన్న క్వశ్చన్ వచ్చిందండి. క్వశ్చన్ వచ్చిన తర్వాత ఇంక నేను
ఇంకా ఏ ఇంకా నాకు తెలియదు, ఇంకా అసలు ఏం తెలియదండి. ఈ తలంతా ఐస్ గడ్డ అయిపోయింది. నేను అసలు అలాగా చాలా చాలా అనుభూతి పొందాను. ఒక ఆత్మానుభూతిలాగా మీరు అనుభూతి ఆత్మానుభూతి చెందారు. చాలా గొప్పగా పొందాను. పొంది అక్కడే నాకు చిన్న సమాధానం తల్లి ఇచ్చారనమాట. అసలు నీకు సంబంధం ఏంటి, నువ్వెవరు, నువ్వు కడుతున్నావా, నీకు సంబంధం ఏంటి అని ఒకే ఒక సమాధానం ఇచ్చారని. ఇచ్చిన తర్వాత ఇంకా తల అంతా ఐసి గడ్డ అయిపోయిందని, గడ్డ అయిపోయి ఇంకా అలాగా ఈ గదిలో ఒక అరగంట సేపు అలాగే కూర్చున్నానండి. అలాగే కూర్చున్నాను. తర్వాత ఈ గదిలోంచి వెళ్ళాలంటే అబ్బో వెళ్ళకూడదు, నేను ఇలాగే ఉండాలి, నేను ఈ గదిలోనే ఉండాలి, ఇలా తల్లి దగ్గరే ఉండాలి, బయట ప్రపంచానికి కలవకూడదు అన్నంత ఆనందాన్ని నేను పొందానండి. చాలా గొప్పగా పొందాను. ఆ ధ్యానంలోనే అంత ఆనందం పొందానండి. తర్వాత మందిరం కార్యక్రమం అన్నీ కూడా చాలా గొప్పగా జరిగినాయండి. తల్లి దయతోటి ఆ మందిరం నిర్మించుకోవడం జరిగింది. 25-30 ఏళ్ళ నుంచి కూడా ఇవాళ వరకు కూడా నిత్య కళ్యాణం పచ్చదవడంలాగా అన్నీ కూడా చాలా గొప్పగా జరుగుతున్నాయి. అది తల్లి కృపతో జరుగుతున్నాయి. అది నాకు చాలా ఆనందం అనమాట. వెరీ గుడ్ సార్. శ్రీ మాతాజీ గారు పెళ్లి రోజుకి మీరు ఒకసారి వారిని వెళ్ళి బాంబే వెళ్ళి కలిశారని, శ్రీ మాతాజీ మీతో డైరెక్ట్ గా మాట్లాడారని మాకు తెలిసింది. ఆ విషయాలు కొంచెం మాతో పంచుకోగలరా? కొంచెం ఈ అదృష్టాన్ని కూడా మాతాజీ గారు మాకు పంచారండి. ఈ ఆనందం పంచారండి మాకు. అది మాతాజీ గారు పెళ్లి రోజు బొంబాయిలో జరగడం జరిగింది. హైదరాబాద్ నుంచి రామ్మోహన్ రావు గారు ఇలాగా మాతాజీ గారి యానివర్సరీ, మాతాజీ గారి వెడ్డింగ్ యానివర్సరీకి వెళ్తున్నాం మేము, మీరు కూడా వస్తారంటే తప్పనిసరిగా వస్తానని చెప్పడం జరిగింది. ఆయన నాకు ఆ అవకాశాన్ని ఇచ్చారండి, వెళ్దామని చెప్పి అవకాశం ఇచ్చారు. అప్పుడు ఇదొకలాగానే తల్లికి ఏం పట్టుకెళ్దామని కోరుకుంది. ఇక్కడ సహజీవులు మేమంతా కూడా ఆలోచించుకుని పూచొట్లు పట్టుకెళ్దాం, ఇదివరకు తల్లికి ఒకసారి నేను పూచొట్లు చేతితో పెట్టాను, ఒకసారి మళ్ళీ పూచొట్లు పట్టుకెళ్దాం అని చెప్పి ఉద్దేశంతో మా సహజీవులు వాళ్ళే వచ్చి, ఇంకా ఎవరు బయట వాళ్ళతో కూడా చేయించలేదండి. మేము మన సహజీవులు వచ్చి ఇంటికి వచ్చి అందరం కూడా ఈ సహజయోగ సాధన చేసేవారు అందరూ కూడా వైబ్రేషన్ తల్లి ఆనందంతో మేము ఆ పూచొట్లు తయారు చేయడం జరిగిందండి. అవన్నీ ప్యాక్ చేసుకుని ఇంకా ఆ బ్యాగ్ కూడా మేము ఎక్కడ కింద పెట్టలేదండి. ఇక్కడ నుంచి మనం వెళ్ళి బొంబాయి వెళ్ళి వరకు కూడా దాన్ని చేతితో తీసుకుంటాం, గౌరవంగా చేతితో పట్టుకెళ్ళాం. ఎక్కడ రైల్వే స్టేషన్ లో ట్రైన్ లో కూడా పైన పెట్టాను తప్ప కింద ఎక్కడ పెట్టలేదండి దాన్ని. అసలు అలా ఆనందంగా చాలా ఆనందంగా పట్టుకెళ్ళామండి. మరి ఈ తర్వాత తల్లి ఆ ఫంక్షన్ రోజుని రామ్మోహన్ రావు గారు అంతా మన హైదరాబాద్ సహజీవులు మేము అంతా కూడా వెళ్ళటం జరిగింది. వెళ్ళి స్టేజ్ దగ్గర కూడా దగ్గరికి నుంచుని ఉండగానే పైకి రమ్మన్నారు. పైకి రమ్మంటే అప్పుడు రామ్మోహన్ రావు గారు మేము వెళ్ళాము. నేను కూడా చేతితో పట్టుకెళ్ళాను. పట్టుకెళ్ళిన తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళి తల్లికి ఇలా ప్యాకెట్ పడంగానే పట్టుకెళ్ళానండి. ప్యాకెట్ చూపితే ఏంటి ఇవన్నీ అడిగారు. అమ్మ ఈ ఆంధ్ర స్వీట్స్ అమ్మ, ఆంధ్రలో ఫేమస్ ఇవి అని మీ ఇక్కడ సహజయోగులే చేశారమ్మ ఇవన్నీ అని పట్టుకెళ్ళి ఆవిడకి ఇవ్వటం జరిగింది. అడుగుతాయి ఏంటి బాపురే ఇంత ప్యాకెట్ అని చెప్పి అన్నారు. ఏ తీయని చూద్దాం అన్నారు. తీసిన తర్వాత చూసిన తర్వాత అయ్యో ఇన్ని తెచ్చారా అక్కడి నుంచి అని చెప్పి ఆవిడ ఆశ్చర్యపోవడం జరిగింది. అలాగా ఆ రోజు కూడా మేము తల్లి దగ్గర చాలా ఆనందం పొంది నమస్కారం చేసుకుని బయటకు వచ్చాము తల్లి దగ్గర. మీతో ఏమైనా మాట్లాడారంటారా వారు? అడిగారమ్మ ఇది ఏంటంటే ఇలా ఆంధ్ర స్వీట్స్ అండి, ఆంధ్ర స్పెషల్ ఇవి స్వీట్స్ ఇలా తయారు చేసి మేము సహజంగా చేసి పట్టుకొచ్చామని కూడా చెప్పడం జరిగింది. తల్లి గ్రహించుకున్నారు బాగానే. ఇన్ని స్వీట్స్ అని చెప్పి ఆశ్చర్య వ్యక్తపరిచారు తల్లి మాతాజీ గారు. అలాగా తల్లి దగ్గర కూడా అప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసాం అనమాట. బాగా ఆనందం పొందాను తల్లి దగ్గర. ఒకసారి మేము ఇలాగే తల్లి పూజ దగ్గరికి వెళ్ళటం జరిగినప్పుడు ఆ రోజు పూజ జరుగుతుందండి. పూజ జరిగిందంటే నాకు కలిగిన అదృష్టం ఏంటంటే ఆ పూజ దగ్గర మనం స్టేజ్కి కొద్దిగా ఎదరే ఉన్నాం, ఇంచుమించుగా పక్కనే నుంచి తల్లిని చూడటం జరిగింది దగ్గరగా. పూజ టైంలో తల్లి అసలు మనం ఆవిడ దర్శన భాగ్యం చాలా గొప్ప భాగ్యం అండి, ఒక మాదిరి భాగ్యం కాదు. తల్లి ఫేసు చంద్రబింబం అండి. చూసి అమ్మ ఆ తల్లి ఫేస్ని ఆ పూజ జరిగే టైంలో అంత అలా చూడటం కూడా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. నాకు కలిగిన అనుభూతి ఏంటంటే చంద్రబింబం లాగా ఉందన్నమాట నా ఫేస్, 1000 కాంతులతో అన్నట్టుగా చాలా తేజస్సండి. ఆ తేజస్సుని చూసి నేను తల్లి నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చారు కదా అమ్మ అని చెప్పి నేను చాలా తృప్తిపడ్డాను.
విజయలక్ష్మి గారు, మీరు చాలా మంచి విషయాలు చెప్పారండి. సహజయోగ ధ్యానం ద్వారా మీ అనుబంధం కావచ్చు, ఆనందం కావచ్చు, శ్రీ మాతాజీతో ఉన్న ఆ అనుభూతులన్నీ కూడా చాలా బాగా వివరించారు. మరి ఇప్పుడు కొత్తగా మెడిటేషన్లోకి వచ్చిన వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? కొత్తగా వచ్చిన వారికి అంటే మీరు అడిగిన దానికి చాలా సూక్ష్మమైన సమాధానం. ఎందుకంటే కొద్దిగా తప్పనిసరిగా మనకు శ్రద్ధ ఉండాలండి. మనం మెడిటేషన్ చెయ్యాలి, ఈ ఆనందం మనం కూడా పొందాలన్న కోరిక, శ్రద్ధ తప్పనిసరిగా ఉండాలి. ఉన్నప్పుడు మనం మెయిన్‌గా మనం ఇబ్బంది పడిపోయేది ఇందాక మనం అనుకున్నాం కదండీ! జరిగిపోయిన విషయాలు, భౌతిక విషయాలు ఈ రెండే కదా మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని. అందుకు తల్లి చాలా సూక్ష్మంగా చెప్పారు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ క్లియర్ చేసుకుందామని. ఓకే. దాని మీద శ్రద్ధ పెట్టండి బాగా. మెయిన్ కొత్తగా వచ్చేవాళ్ళు మెయిన్‌గా చేయవలసిందంటే ఆ 2 స్టెప్‌లు. లెఫ్ట్ సైడ్ క్లియర్ చేసుకోవటం, అలాగే రైట్ భవిష్యత్తు ఆలోచనలని, జరిగిపోయిన ఆలోచనలు 2 తగ్గించుకున్నప్పుడే మనలో ఉన్న దైవశక్తి ప్రయాణం సుష్మా నాడి మధ్యనాడిలో జరుగుతుంది. ఆ మధ్యనాడిలో జరిగినప్పుడే మనకి ఆనందం దొరుకుతుందండి. అది ఒకసారి మనం గ్రహించుకుని మన ఆలోచనలు తగ్గించుకోవాలి, తప్పనిసరిగా తగ్గించుకోవాలి. అది తల్లి చాలా సూక్ష్మంగా చెప్పారండి మనకి. ఆ సూక్ష్మంలో ఆ 2 స్టెప్‌లు చేసుకుని థర్డ్ స్టెప్ మెడిటేషన్ ఉన్నప్పుడు మెడిటేషన్‌లో ఉండగా కూడా కొత్త వాళ్ళలో కొద్దిగా ఆలోచనలు రావచ్చు. కానీ మీరు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అలా ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు ఆటోమేటిక్‌గా తగ్గుతాయండి. ఆ ఆలోచనలు తగ్గుతాయి. ఓకే. ఆ టైం మనం ఇవ్వాలండి. మనం మెడిటేషన్‌లో మనం ఆ టైం ఇవ్వాలి. టైం ఇచ్చి ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు ఆలోచనలు తగ్గుతాయి. తగ్గిన టైం మీరు గ్రహించుకుంటారు. ఆ టైం మీరు పెంచండి కొద్దిగా. ఒక్క నిమిషం దాని మీద దృష్టి పెట్టండి. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఆటోమేటిక్‌గా తగ్గుతాయండి ఆలోచన. తగ్గినప్పుడు మనకు ఆనందం దొరుకుతుందండి. అక్కడే మనం భవిష్యత్తుతోటి కలయిక ఏర్పడుతుందండి. ఎందుకంటే మనం తెలిసి తెలియకుండా బోలెడు పనులు చేస్తూ ఉంటాం. భగవంతుడి సమక్షంలో ఫోటోలు పెట్టుకుని పూజలు చేస్తాం. కానీ మనకు ఆనందం దొరకదు. ఇక్కడ తల్లి మనకి ఏం ఇచ్చారంటే మనకే మనలో దైవానికి కనెక్షన్ ఏర్పాటు చేశారు. ఈ 2 స్టెప్‌లు మనం చేసుకుని ఈ కుడి ఎడమ నాడుల్ని సరి చేసుకొని ఆ సుష్మా నాడిలోకి వెళ్ళి ధ్యానం చేసుకున్నప్పుడు మనకు ఆ కనెక్షన్ దొరుకుతుంది. తప్పనిసరిగా దొరుకుతుంది. ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. కాకపోతే కొద్దిగా మీకు శ్రద్ధ ఉండాలి. తప్పనిసరిగా శ్రద్ధ ఉండాలి. 10 నిమిషాలు టైం ఇవ్వాలండి మనం దానికి. ఇచ్చినప్పుడు తప్పనిసరిగా దొరుకుతుంది. అందరూ కూడా అలా ఆనందం పొంది అందరూ ఆనందంగా ఉండాలని ఈ కోరిక. తర్వాత మా సహజీవులు అందరూ కూడా ఈ వ్యాప్తి గురించి చాలా చోట్లకి, అన్ని చోట్లకి తిరుగుతున్నారు. అందరూ బాగా చేస్తున్నారు. చాలా గొప్పగా చేస్తున్నారు. మీరు ఇంకా కొత్త సహజీవులు కూడా కొద్దిగా ఇంత చేసిన దానికి వాళ్ళు కూడా కొద్దిగా గ్రహించుకుని మేము అడిగేది మిమ్మల్ని ఎక్కడ డబ్బులు కానీ ఇవి కానీ అసలు ఎక్కడ ఏమి ఉండదు. మీరు చేసుకునేది ఆ 2 స్టెప్‌లో చేసుకుని ధ్యానం స్థిరపడాలని ఆ తల్లిని కోరుకుంటూ, ఆ భగవంతుని కూడా కోరుకున్నాను. జై శివమాతాజీ. థ్యాంక్ యూ సార్. సహజయోగంలోకి వచ్చిన తర్వాత మనం మారాల్సిన విషయాలు 2 ఉంటాయండి. ఒకటి మనకు శ్రద్ధ అవసరం. 2 పక్కోళ్ళ గురించి ఆలోచన మనం మార్చుకోవాలి. పక్కోళ్ళ లోటుపాట్లు మనకు అవసరం లేదండి. మనం బాగా ఉన్నప్పుడు మనం చూసి వాళ్ళే మన కూడా వస్తారు. ఇది ఒకటే సందేశం సహజయోగంలో. పక్కోళ్ళు వాళ్ళలో ఉన్న లోటుపాట్లు మీరు ఎంచడానికి మీరు ఎవరు సరిపోరండి. మన వాళ్ళు ఆ లోటు చూడటం మానేసి మనం బాగుంటే వాళ్ళు మన కూడా వస్తారండి. అది ఒకటే పాత సహజయోగులు కొత్త సహజయోగులకు ఇచ్చే సందేశం. ముందు మనని బట్టి వస్తారు తప్ప వాళ్ళని ఏదో మార్చాలనే ప్రయత్నాలు ఏం చేయొద్దండి. థ్యాంక్ యూ. ఈ ఆత్మీయ గోదావరికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇది 10 మంది మధ్యలోకి పెడతాను కదా, అంచేత మనం వారందరికీ చాలా ధన్యవాదాలు తెలపాలండి. ఆత్మీయ గోదావరి ఛానల్ వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఇలా వీడియోలు తీసి సహజీవుల అనుభవాల్ని 10 మందికి పంచుకునే భాగ్యాన్ని మాకు అందరికీ కలుగు చేస్తున్నారు. మాకు చాలా ఆనందం ఉన్నది. అలాగే బుజ్జి గారు ఇద్దరు కూడా ఈ ఛానల్ని ఇంత గొప్పగా ఎదురు తీసుకెళ్లి సహజీవులు ఇంత తోడ్పాటు చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జై శ్రీ మాతాజీ. చూశారు కదా, కొత్తపల్లి కృష్ణరాజు గారు, విజయలక్ష్మి గారు వారి యొక్క అనుభూతులు ఎంత బాగా మనకు వివరించారు. వారు అనుబంధం, దంపతుల యొక్క అనుబంధం ఎలా ఉందో చక్కగా వివరించారు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేదు. పెళ్ళైన దగ్గర నుంచి 70 ఏళ్ళ వరకు దంపతుల మధ్య రకరకాల సమస్యలు. మేము ఎంతో అన్యోన్యంగా ఉన్నాము ఈ సహజయోగ ధ్యానం ద్వారా. మా అనుబంధం ఉందని వారు వివరించిన విషయాలు మనం తెలుసుకుందాం.
సహజయోగ ధ్యానం ద్వారా మనం కూడా ఒక బ్యాలెన్స్ లైఫ్ని మనం ఎంజాయ్ చేద్దాం. తప్పనిసరిగా మీరందరూ కూడా సహజయోగ ధ్యానం చేసుకుని ఆనందించాలని కోరుకుంటూ ప్రేక్షకులందరికీ మరొక కొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.